హాయ్ అందరికీ. సోయా చంక్స్ కర్రీని ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్నారంటే రైస్‌లోకి గానీ, చపాతీలోకి గానీ సూపర్‌గా ఉంటుందండి. దీనికోసం 4 ఉల్లిపాయలు, 3 టమాటాలు, 4 పచ్చిమిరపకాయలు తీసుకోండి. ఉల్లిపాయలు మరియు టమాటాలను మెత్తని పేస్ట్‌లా చేసుకొని వేరొక బౌల్‌లోకి తీసుకోండి. అలాగే ఒక మిక్సింగ్ బౌల్‌లో 1 కప్ దాకా సోయా చంక్స్‌ని వేసుకొని దీంట్లోనే వేడి నీళ్లు వేసుకోండి. ఒక 5 నిమిషాల పాటు వదిలేసి తర్వాత వడగట్టుకొని వేరొక బౌల్‌లోకి తీసుకొని చక్కగా గట్టిగా పిండేసేసుకొని తర్వాత వేరొక బౌల్‌లోకి తీసేసుకోండి. సోయా చంక్స్‌లో నుంచి వాటర్‌ని మనం పూర్తిగా తీసుకోవాలి. లేకపోతే కర్రీలో వేసినప్పుడు నీరు నీరుగా అనిపిస్తాయండి. మసాలా అంతా పట్టదు. వేరొక మందపాటి కడాయిలో స్టవ్ వెలిగించుకొని 4 టేబుల్ స్పూన్ల నూనెను వేసుకోండి. దీంట్లోనే 2 లవంగాలు, 3 యాలుక్కాయలు, దీంట్లోనే 2 ఇంచులు దాల్చిన చెక్క వేసుకొని 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకొని దీంట్లోనే మనం ఇందాక మిక్సీ పట్టి పెట్టుకున్న ఉల్లిపాయ పేస్ట్ వేసుకొని కొంచెం గోల్డ్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోండి. దీంట్లోనే ఒక పావు టేబుల్ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోండి. ఇందాక మిక్సీ పట్టి పెట్టుకున్న టమాటాని కూడా దీంట్లోకి వేసుకొని వీటన్నిటినీ కూడా బాగా మిక్స్ చేసేసుకొని తర్వాత మూత పెట్టి ఒక 5 నిమిషాల పాటు వదిలేసేయండి. ఆయిల్ అంతా పైకి తేలాలండి. అప్పుడే మనకి గ్రేవీ అంతా కూడా పర్ఫెక్ట్‌గా రెడీ అవుతుంది. చూడండి ఈ విధంగా ఉండాలి. ఇప్పుడు ఈ గ్రేవీని అంతా కూడా బాగా మిక్స్ చేసేసుకొని దీంట్లోనే ముందుగా మనం నానబెట్టుకున్న గ్రీన్ బఠానీని వేసుకోండి. ఇది పూర్తిగా ఆప్షనల్ మాత్రమే. దీంట్లోనే సోయా చంక్స్‌ని వేసేసుకొని ఒక హాఫ్ టేబుల్ స్పూన్ దాకా కారం, ఒక టేస్ట్‌కి తగినంత సాల్ట్, దీంట్లోనే ఒక టేబుల్ స్పూన్ దాకా గరం మసాలా వేసుకోండి. ఇప్పుడు దీన్నంతా కూడా మిక్స్ చేసేసుకొని ఇప్పుడు దీంట్లోనే మనం కారం అనేది తక్కువనే వేసుకున్నాం కాబట్టి పచ్చిమిరపకాయలు వేసుకుంటే ఆ ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుందండి. 4 పచ్చిమిరపకాయలు ఇలా సన్న ముక్కలుగా కట్ చేసి వేసుకొని ఒక పావు కప్పునని వాటర్‌ని వేసుకొని మిక్స్ చేసేసుకొని మూత పెట్టేసి ఒక 5 నుంచి 10 నిమిషాల పాటు లో ఫ్లేమ్‌లో కుక్ చేసుకోండి. అప్పుడు గ్రేవీ అంతా కూడా చక్కగా రెడీ అవుతుందండి. కర్రీ కూడా ఈ విధంగా ఉంటుంది. దీన్నంతా కూడా బాగా మిక్స్ చేసేసుకొని దీంట్లోనే మనం బీట్ చేసి పెట్టుకున్న 2 టేబుల్ స్పూన్ల దాకా పెరుగుని వేసుకోండి. పెరుగు వేసుకోవడం వలన మనకి ఫ్లేవర్ అనేది టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. ఒకవేళ మీకు పెరుగు ఇష్టపడకపోతే ఈ ప్లేస్‌లో మనం ఒక అరచెక్క నిమ్మరసాన్ని మనం కర్రీ దింపేసినాక వేసేసుకోవచ్చు. దీన్నంతా ఇలా బాగా మిక్స్ చేసేసుకోవాలండి. ఎక్కడ కూడా పెరుగు గడ్డలు లేకుండా చూసుకోండి. ఇప్పుడు ఒక 5 నిమిషాల పాటు దీన్ని కుక్ చేసేసుకుంటే చక్కగా మనకి కర్రీ అనేది రెడీ అయిపోతుందండి. ఫైనల్‌గా దీంట్లో సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర మరియు పుదీనాని వేసుకోండి. ఇప్పుడు దీన్నంతా మిక్స్ చేసేసుకొని వేడి వేడి అన్నంలోకి కానీ లేదా ఏదైనా ప్లెయిన్ బిర్యానీలోకి కానీ సర్వ్ చేసేసుకోవడమే. చూస్తుంటేనే నోరూరిపోతుంది కదా! టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుందండి. వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి మీరు కూడా ఇంట్లో సింపుల్‌గా ట్రై చేసేయండి. చాలా బాగా కుదురుతుందండి. మీరు కనుక ఈ వీడియో చూసి చేస్తున్నట్లయితే ఎలా వచ్చిందనేది కామెంట్ రూపాన తెలియచేయండి. మరెన్నో టేస్టీ అండ్ క్విక్ రెసిపీస్ కోసం నా ఛానల్ చూస్తూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.